మీడియా దిగ్గజం రామోజీరావు కన్ను మూశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి, మీడియా దిగ్గజం రామోజీరావు కన్ను మూశారు. తదుపరి కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయి? ఎవరెవరు ఆయనకి నివాళులర్పించడానికి వస్తున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాదిరి మనం చూసినట్లయితే ఈనాడు గ్రూప్ సంస్థ చైర్మన్ అయినటువంటి రామోజీరావు కన్నుమూయడం మాత్రం ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశంలో కూడా చాలా దిగ్భ్రాంతి గురవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆయన చేసినటువంటి ఇప్పటివరకు కూడా ఏదైతే రాష్ట్ర అటు మీడియా పరంగా కావచ్చు, ఇక వేరే ఇండస్ట్రీస్ పరంగా కావచ్చు, అనేక రంగాల్లో ఆయన ఎక్కడ కూడా వెనకాడు వేయకుండా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూసినట్లయితే రామోజీరావు వయసు 88 ఏళ్ళలో ఉన్నటువంటి పరిస్థితి. ఆయన మనం చూసినట్లయితే కనుక ఏదైతే ఏదైతే ఉందో అతను స్టంట్ వేసినటువంటి పరిస్థితి. స్టంట్ వేసిన తర్వాత కూడా కొద్దిగా ఆరోగ్యం క్రిటికల్ గా ఉందంటూ కూడా 2 రోజుల క్రితం అస్వస్థతకు వెంటిలేటర్ పైన కూడా వైద్యం అందించినటువంటి పరిస్థితి. అయినా సరే ఆయన కోలుకోలేకపోవడం, ఈ రోజు తెల్లవారుజామున 4:50 అయితే ఆయన కన్నుమూయడం కూడా జరిగినటువంటి పరిస్థితి. ఆయన నివాసానికి అయితే పాత దేహాన్ని కూడా తరలిస్తున్నారు. ప్రస్తుతం రామోజీరావు ఏదైతే ఆయన అంత్యక్రియలు అయితే మాత్రం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతాయని కూడా మనకు తెలుస్తోంది. మీడియాతో పాటు అనేక రంగాల్లో వ్యాపారాల్లో రాడు తేలిపోయారని కూడా మనం చెప్పాలి. ఈనాడు సంస్థలు మార్గదర్శి, చిట్ఫండ్స్, ప్రియా ఫుడ్స్ వంటి వ్యాపారాలు నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి కూడా కల్పించినటువంటి ఆయన, అంతేకాక రామోజీ ఫిలిం సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్ సినీ పరిశ్రమకి భాగస్వామ్యం కావడం కూడా జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈయనకి నివాళులు అర్పించడానికి ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ ముఖ్య నేతలందరూ కూడా రావడానికి అయితే రెడీ అవుతున్నట్టుగా కూడా వస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే అటు రాజకీయ, సినీ పరిశ్రమకు సంబంధించి మీడియా సంస్థలకు సంబంధించినటువంటి దిగ్గజాలందరూ కూడా ఆయనకు వచ్చి నివాళులు అర్పిస్తారని కూడా తెలుస్తోంది. మొత్తం మీద మనం చూసినట్లయితే రామోజీరావు చిన్న రైతు కుటుంబంలో పుట్టి 1936 నవంబర్ 16 వెంకట సుబ్బారావు, సుబ్బలక్ష్మమ్మ పుత్రుడిగా పుట్టినటువంటి ఆయన చిన్నతనం నుంచి ఆయనకు సాహిత్యం పట్ల అభిరుచి, అదేవిధంగా ఇంట్లో తల్లికి చేదోడు బదోడుకుంటూ గుడివాడ బిఎస్సీ గ్రాడ్యుయేట్ పూర్తి చేసినటువంటి ఆయన తనకు తెలిసిన పరిచయస్తులతో అడ్వర్టైజింగ్ రంగంలో కూడా దృష్టి సారించడం, ఆ తర్వాత ఢిల్లీలో ఒక ప్రముఖ ప్రకటన రంగ సంస్థ ఆర్టిస్ట్ జీవిత ప్రస్థానం సాగించినటువంటి ఆయన అంచెలంచెలకు ఎదిగారు. 3 సంవత్సరాలు అలా పనిచేసినటువంటి ఆయన హైదరాబాద్ వ్యాపారం చేసేందుకు సంకల్పించడం, 1962లో మార్గదర్శి ఫండ్స్ ఏర్పాటు చేయడం, 1965లో ఉషా కిరణ్ అడ్వర్టైజింగ్ ఏర్పాటు చేయడం, 1967లో వసుంధర ఫెర్టిలైజర్స్ వ్యాపారం స్టార్ట్ చేయడం, 1969లో అన్నదాత పత్రిక, 1970లో ఇమేజ్ అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ, అదేవిధంగా 1971లో డాల్ఫిన్ హోటల్స్ ప్రారంభం, 1972లో ఈనాడు వార్తాపత్రిక. మీడియా రంగంలో తరువాత ప్రియా ఫుడ్స్, ఉషా కిరణ్ మూవీస్, రామోజీ ఫిలిం సిటీ, కళాంజలి షోరూమ్స్, ఈటీవీ2, ఈటీవీ కన్నడ, ఈటీవీ మరాఠీ, ఈటీవీ ఉర్దూ, ఈటీవీ బెంగాలీ, ఈటీవీ ఒరియా, ఈటీవీ గుజరాతీ, ఈటీవీ బిహార్, ఈటీవీ2, ఈటీవీ భారత్, ఇలా అనేక రంగాల్లో తన శ్రేణిని ప్రతిభను కనబరిచినటువంటి పరిస్థితి. సినీ రంగంలో ఆయన కూడా ప్రవేశించడం జరిగింది. శ్రీవారి ప్రేమలేఖలు, మయూరి, మౌన పోరాటం, ప్రతిఘటన, మెకానిక్ మామయ్య, ఇష్టం, నువ్వే కావాలి, ఆనందం, ఆకాశ వీధిలో, నిన్ను చూడాలని, వీధి, నచ్చావలే, నిన్ను కలిశాక అనే మూవీస్ కూడా ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఆయన నిర్మించడం జరిగింది. ఆయన అవార్డులు మనం చూసినట్లయితే ఆంధ్ర శ్రీ వెంకటేశ్వర శ్రీ రవిశంకర్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్, అదేవిధంగా యుద్ధవీర్ అవార్డు, బిడి గోయాంగ్ అవార్డు, పద్మ విభూషణ్ అవార్డు, వీటన్నింటినీ కూడా ఆయన పొందడం జరిగింది. వీటన్నిటి వల్ల కావచ్చు ఆయన ఎక్కడ కూడా రాజీ లేనటువంటి పోరాటం ఆయన జీవితంలో చేసినటువంటి వ్యక్తిగా ఆయన మనం ఆదర్శమూర్తిగా మనం తీసుకుని ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా పలువురు వక్తలు అయితే చెప్తున్నారు. ఇప్పుడే మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఏదైతే బహుముఖ ప్రజ్ఞాశీలి రామోజీరావుకి తుదిశ్వాస విడిచారని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానంటూ కూడా ఆయన ఏదైతే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది.
ఏదైతే రామోజీరావు పట్ల తనకున్నటువంటి అపారమైనటువంటి గౌరవాన్ని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. శ్రీ రామోజీరావు గారు స్థాపించినటువంటి ఈనాడు పత్రిక భారతీయ పత్రిక రంగంలో పెను సంచలనమేంటో కూడా ఆయన ప్రకటన చేయడం జరిగింది. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించిన ప్రజాపక్షం వహిస్తూ వాస్తవాలు నడుస్తూ జన చైతన్యాన్ని కలిగించారని కూడా ఆయన చెప్పడం జరిగింది. వర్తమాన రాజకీయాలపై, పాలనపై, తీరుతెన్నులపై నిష్కర్షంగా వార్తలు అందించడమే కాదు, ఆ వార్తలు ఉషోదయానికి ముందే పాఠకుడికి చేరేలా వ్యవస్థను ఏర్పాటు చేయడం శ్రీ రామోజీరావు దక్షతకు తెలియజేసిందంటూ కూడా ఆయన పొగడడం జరిగింది. ప్రజా ఉద్యమాలకు వెనుదన్నుగా నిలిచారని, పత్రికా ప్రతినిధిగానే కాకుండా సినీ నిర్మాత, స్టూడియో నిర్వహణకు, వ్యాపారవేత్తలకు బహుముఖంగా విజయాలు సాధించారని, రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంలో భారతీయ చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు వేదికగా చేశారని, మీడియా మొఘలుగా శ్రీ రామోజీరావు గారు అలుపెరగిన పోరాటమే చేశారంటూ, అదేవిధంగా తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు వెళ్లడం ద్వారా ప్రజల్లో విశ్వసనీయత కూడా సాధించారని, అక్షర యోధుడు శ్రీ రామోజీరావు అస్తమయం తెలుగు ప్రజలందరికీ కూడా కలచి వేస్తుందంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఆయన స్ఫూర్తిని నవతరం పాత్రికేయులు అందిపుచ్చుకోవాలని శ్రీ రామోజీరావు కుటుంబానికి తన తరపున కూడా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నామంటూ కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇట్లా ప్రముఖులందరూ కూడా ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రెస్ నోట్లు కూడా రిలీజ్ చేస్తూ జరుగుతూ ఉంది. మాధురి, అయితే తదుపరి కార్యక్రమాలు కావచ్చు, ఆయన అంత్యక్రియలు అటు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. సాంబశివరావు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే ఇప్పుడు ఆయన అంతిమానికి సంబంధించి ఈ రోజు సాయంత్రానికల్లా కూడా ఆయన పార్థివ దేహాన్ని అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో ఖననం చేస్తారని కూడా తెలుస్తా ఉంది. ఆయన ఏదైతే ఆయనకి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఆయన గొప్ప మనస్తత్వం కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి ఏదైతే ఆయన గొప్ప విధానాలు కావచ్చు, వాటన్నిటిని కూడా గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆయనకి అధికార లాంఛనాలతోటి అంత్యక్రియలు నిర్వహించాలంటూ కూడా ఆదేశించినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది తెలంగాణ గవర్నమెంట్. కాబట్టి ఆయనకి పూర్తిగా ఈ రోజు మధ్యాహ్నం వరకు లేదంటే సాయంత్రం టైంలో ఆయనకి పూర్తిగా ఏదైతే అంత్యక్రియలు నిర్వహించడానికి అయితే అధికార లాంఛనాలతో జరుగుతుంది. ఈ లోపు మాత్రం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఆయన సందర్శించడానికి అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారని కూడా మన సమాచారం అంతా ఉంది. సాంబశివరావు, సినీ నిర్మాణ రంగంలో కూడా ఆయన ఎనలేని సేవలు అందించారు, ఎన్నో అవార్డులు అందుకున్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? మాధురి, మనం చూసినట్లయితే సినీ నిర్మాణ రంగంలో ఆయన అంటూ పెద్ద ముద్రే వేసుకున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఉషాకిరణ్ మూవీస్ నిర్మించినటువంటి ఆయన శ్రీవారి ప్రేమలకులు ఎక్కడ కూడా ఆయనదైనటువంటి శైలిలో ఎక్కడ కూడా అశ్లీలత లేనటువంటి చిత్రాలను నిర్మించడం, ఏదైతే ప్రతి ఒక్క సినిమాలో కూడా ఆయనకంటూ అంటే అవతల వారికి ఒక మెసేజ్ పంపించడం, ప్రజల్లో అవగాహన కలిగించడం, ప్రజల్ని ఉత్తేజపరిచే విధంగా ఉండడం, స్నేహానికి కావచ్చు, ప్రేమకి కావచ్చు, బంధాలకు కావచ్చు, అనుబంధాలకు కావచ్చు, ఎలాంటి వాటినైనా సరే ఆయన నిర్మించేటటువంటి సినిమాలో చిత్రీకరించడం, ఎక్కడ కూడా కుటుంబ సమేతంగా కూడా ఇలా అందరూ చూసే విధంగా ఉండడం, అశ్లీల దృశ్యాలు కానివ్వండి, అశ్లీలంగా వస్త్రాలు ధరించడం కానీ ఆయన సినిమాలో లేకుండా చేయడం మనం చెప్పుకోదగ్గ విషయాలు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆయన నిర్మించినటువంటి చిత్రాలు శ్రీవారి ప్రేమలేఖలు కావచ్చు, మయూరి కావచ్చు, మౌన పోరాటం కావచ్చు, ప్రతిఘటన కావచ్చు, మెకానిక్ మామయ్య కావచ్చు, ఇష్టం కావచ్చు, నువ్వే కావాలి కావచ్చు, ఆనందం కావచ్చు, ఆకాశ వీధులు కావచ్చు, నిన్ను చూడాలని, వీధి, నచ్చావలే, నిన్ను కలిశాక, ఇలా అనేక సినిమాలు నిర్మించినటువంటి ఆయన ఎక్కడ కూడా ఆ సినిమాల్లో ఓటమి అనేదే లేదు. ప్రతి ఒక్క సినిమా కూడా విజయం సాధించినటువంటి పరిస్థితి, విక్టరీని ఆయన ధ్యేయంగా నిర్మించినటువంటి సినిమాలు. అంటే ఆ సినిమా రంగాన్ని కూడా అదే విధంగా చూసారో, సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా సినిమాలు తీసుకునేటువంటి అవకాశం కల్పించేందుకు ఏదైతే రామోజీ ఫిలిం సిటీ ఉందో, రామోజీ ఫిలిం సిటీనే ఈ రోజునైతే మాత్రం సినిమా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని సినిమా నిర్మాణాలకైతే మాత్రం అక్కడ పెద్ద ఎత్తున అక్కడ అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడో నుంచో దేశ విదేశాల నుంచి కూడా వచ్చి రామోజీ ఫిలిం సిటీలో సినిమాలు చిత్రీకరిస్తున్నారంటే కేవలం చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో
చాలా బాగా నిలదొక్కుందంటే కేవలం నాకు తెలిసి రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళకు కూడా అలా ఉండొచ్చు అని కూడా మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన చిత్ర పరిశ్రమకే కాదు అన్ని విధాలకు కూడా ఏదైతే నాటకీయ రంగానికి కావచ్చు, ఇది చిత్ర పరిశ్రమ కావచ్చు, పత్రికా రంగానికి కావచ్చు, ఆయన ఏ దాంట్లో పట్టుకుంటే అది పట్టు బంగారం అయినటువంటి పరిస్థితి. ఆయన ఎక్కడా కూడా వీటన్నిటిని నిర్మించే క్రమంలో కావచ్చు, వీటన్నిటినీ కూడా డబ్బు ధనార్జన కోసమే కాకుండా సాంప్రదాయానికి అనుగుణంగా సాంప్రదాయబద్ధంగా కూడా ఆయన వ్యవహరించినటువంటి తీరుతుంది. అది మాత్రం మనం చాలా గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మాధురి. అయితే సాంబశివరావు ప్రజలు కావచ్చు, అలాగే అమ్మాయిల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఎక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉందని అనుకోవచ్చుంటారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా తెలుస్తున్నాయంటారా మనకి? ప్రస్తుతం అయితే ఆయన నివాసానికి అయితే తీసుకొచ్చారని తెలుస్తుంది. పార్థివ దేహాన్ని అయితే మాత్రం రామోజీ ఫిల్మ్ సిటీకి తీసుకెళ్తారంటూ కూడా సమాచారం అంతా ఉంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన పార్థివ దేహాన్ని పెడతారా, లేదంటే ఇంటి దగ్గరే ఫైనల్ గా అంతిమ యాత్రకు మాత్రమే రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తారని మాత్రం పూర్తి సమాచారం అయితే తెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్ది సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే మనకి అందబోతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.